హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. కొత్త ఆసరా చేత పెంచాలో భారీగా అయితే పెంచారు. మరి ఇప్పటి వరకు కూడా ఈ నెల అంటున్నారు, ఆ నెల అంటున్నా ఇచ్చేది ఉందా లేదా అనేసి అడగడం జరుగుతుంది. అలాగే కొత్త పెన్షన్లు కూడా వస్తాయా లేదా అడగడం జరుగుతుంది. అలాగే కొంతమందికి రద్దు అవుతున్నాయి, మరి ఎందుకని కూడా అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తారండి. స్కిప్ చేయకుండా అయితే వీడియోతో చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది. లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. పాత వారికి, కొత్త వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐబీడీ, చేనేత, మగ్గం కార్మికులకు 4,000, డాసెస్ వారికి కూడా 4,000 వీళ్ళందరికీ కూడా వేస్తారండి. ఈ ఎంపీసీ లింక్ ఈకేవైసీ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మాత్రం అప్డేట్ అయితే రాలేదండి. వచ్చిన తర్వాత చెప్తాను. ఇప్పుడు మీ కేబినెట్ అసెంబ్లీ మీటింగ్లో అయితే చెప్పలేదు, ఈ అప్డేట్ అయితే రాలేదు. రైతు భరోసాకు సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు, అలాగే కొత్త రేషన్ కార్డులు ఎవరికైతే అప్లికేషన్ పెట్టుకున్నారో, పెళ్ళైన కొత్తగా పెట్టుకున్న వాళ్ళు, అలాగే కొద్దిగా మార్పులు చేర్పులా ఉన్నవారు చేసుకునే వారు కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు ప్రజాపాలన మళ్ళీ మీరు అలాంటి దరఖాస్తు అయితే చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల అయితే లేట్ అయిందని చెప్తున్నారు. అలాగే 1,000 కోట్ల బదులు ఇప్పుడు 2,000 కోట్లు కూడా అదనపు అయితే భారం పడుతుందని చెప్పడం జరిగింది. అలాగే వెరిఫికేషన్ వల్ల కూడా లేట్ అయిందని కూడా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు 4 వీలర్ ఉన్న, బిల్డింగ్స్ ఉన్న, డబుల్ పెన్షన్ తీసుకునే వీళ్ళందరూ కూడా రద్దు చేస్తున్నారు. అలా లైక్ చేయండి. థ్యాంక్స్.